jewelries. హాయ్, నా పేరు శివ. మనం ఈ వీడియోలో షేప్ సంబంధించిన ఇంకొన్ని క్లాస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్గా రెక్టాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. రెక్టాంగిల్ గురించి మనకు తెలుసు, రెక్టాంగిల్లో దెర్ ఆర్ టూ ప్రాపర్టీస్ ఆర్ దోస్ ఆర్ నథింగ్ బట్ లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్కి బ్రెడ్త్ బట్టి ఆ రెక్టాంగిల్ సైజు, ఏరియా, పెరిమీటర్ డిఫైన్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం రెక్టాంగిల్ అనే క్లాస్ క్రియేట్ చేసి దాంట్లో టూ మెంబర్ వేరియబుల్స్ లెంత్ అండ్ బ్రెడ్త్ పెట్టినాం. Length will be anything in decimal కాబట్టి ఐఎమ్ క్రియేటెడ్ యాజ్ డబల్. తర్వాత ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి లెంత్ అండ్ బ్రెడ్త్ పారామీటర్స్ తీసుకొని ఆ మెంబర్ వేరియబుల్స్కి ఇనిషియలైజ్ చేస్తున్నాం. తర్వాత లెంత్ అండ్ బ్రెడ్త్ ఉపయోగించుకొని మనం ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కాబట్టి గెట్ ఏరియా అని ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నాం. దాని రిటర్న్ టైప్ వచ్చేసి డబుల్. దాంట్లో రిటర్న్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటున్నాం. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా దట్ విల్ గెట్ రిటర్న్ వెన్ సమ్వన్ కాల్స్ గెట్ ఏరియా. సిమిలర్గా గెట్ పెరిమీటర్ అన్నప్పుడు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్ చేస్తున్నాం కాబట్టి పెరిమీటర్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇలాగ రెక్టాంగిల్ క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో టూ మెంబర్ వేరియబుల్స్ రెక్టాంగిల్కి ఉన్న ప్రాపర్టీస్ని మెంబర్ వేరియబుల్స్గా పెట్టి తర్వాత ఏరియా, పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీన్ని మెయిన్ మెథడ్లో ఉపయోగించుకొని దాని వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెక్టాంగిల్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. దాని లెంత్ వచ్చేసి 10, బ్రెడ్త్ వచ్చేసి 5. తర్వాత దాన్ని క్రియేట్ చేసి రెఫరెన్స్ రెక్టాంగిల్ రెక్ట్ అనే రెఫరెన్స్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. తర్వాత ఆ రెఫరెన్స్ ఉపయోగించుకొని లెంత్, బ్రెడ్త్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత రెక్టాంగిల్ డాట్ గెట్ ఏరియా అంటే ఆ ఏరియా క్యాలిక్యులేట్ అయ్యి ఆ వచ్చిన వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత రెక్ డాట్ గెట్ పెరిమీటర్ అంటే కూడా లెంత్, బ్రెడ్త్ ఉపయోగించుకొని పెరిమీటర్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ వచ్చిన వాల్యూని పెరిమీటర్ దగ్గర ప్రింట్ చేస్తున్నాం. Since length is 10 and breadth is 5, the area will be 50 and perimeter will be 30. That is what got printed here అన్నమాట. సో ఇలాగా మనం రెక్టాంగిల్ క్లాస్ ఉపయోగించుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకొక రెక్టాంగిల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా ఎన్ని రెక్టాంగిల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సిన్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ క్లాస్ డిఫైనింగ్ ది రెక్టాంగిల్. ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి, అవి ట్రై చేసి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాడ్ 2 more member variables ఫెన్సింగ్ కాస్ట్ అండ్ కార్పెట్ కాస్ట్ అండ్ ఇనిషియలైజ్ దెమ్ యూజింగ్ కన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఫీల్డ్ అనుకుందాం, లేదంటే రూమ్ అనుకుందాం. దానికి ఫెన్సింగ్ కాస్ట్ చేయాలంటే, ఫెన్సింగ్ అంటే చుట్టూ ఫెన్సింగ్ వేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, లేదంటే ఒకవేళ కార్పెట్ లేదంటే ఒక ఫ్లోరింగ్ వేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది పారామీటర్స్ లాగా డిఫైన్ చేస్తే ఐ సింప్లీ సే డబుల్ ఫెన్సింగ్ కాస్ట్, తర్వాత డబుల్ కార్పెట్ కాస్ట్. దాన్ని కన్స్ట్రక్టర్లో పాస్ చేయాలి. డబుల్ ఫెన్సింగ్ కాస్ట్ సో ఇలాగా మనం 2 అడిషనల్ మెంబర్ వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని వాటిని పారామీటర్స్ లాగా పాస్ చేసి ఆ వచ్చిన పారామీటర్స్ని దిస్ కీవర్డ్ ఉపయోగించుకొని మెంబర్ వేరియబుల్స్కి ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక నెక్స్ట్ థింగ్ టు ట్రై ఏంటంటే యాడ్ 1 more మెథడ్ ఫెన్సింగ్ కాస్ట్ విచ్ రిటర్న్స్ పెరిమీటర్ మల్టిప్లైడ్ బై ది ఫెన్సింగ్ కాస్ట్. పెరిమీటర్ ఎంత ఉంటే దాని కాస్ట్, అంటే 1 మీటర్ పెరిమీటర్ ఉంటే దాని కాస్ట్ బట్టి ది టోటల్ ఫెన్సింగ్ కాస్ట్ తెలుస్తుంది కాబట్టి. సో ఇఫ్ యూ క్రియేట్ ఎ మెథడ్ డబుల్ గెట్ ఫెన్సింగ్ కాస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ పెరిమీటర్ రిటర్న్ గెట్ పెరిమీటర్ అని ముందు కాల్ చేసి దట్ మల్టిప్లైడ్ బై ది ఫెన్సింగ్ కాస్ట్ చేస్తే మనకి టోటల్ ఫెన్సింగ్ కాస్ట్ వస్తుంది అన్నమాట. ఈ ఫెన్సింగ్ కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ అనుకుంటే గెట్ ఫెన్సింగ్ కాస్ట్ అనేది టోటల్ ఫెన్సింగ్ కాస్ట్ కావాలి కాబట్టి గెట్ పెరిమీటర్ ఇంటూ ఫెన్సింగ్ కాస్ట్. పెరిమీటర్ ఎంత ఉందో
perimeter multiplied by fencing cost will get you total fencing cost. Similarly, double of get carpet cost is also nothing but carpet is dependent on the area, so that is return get area ఎంత పెద్దదైతే దాన్ని బట్టి total carpet cost చేంజ్ అవుతుంది. So that's what we are trying to do here. సో ఏం చేసినాం, 2 member variables fencing cost carpet cost యాడ్ చేసినాం. తర్వాత get fencing cost get carpet cost అనే మెథడ్స్ యాడ్ చేసి దాంట్లో get perimeter into fencing cost is get fencing cost and get area into carpet cost is nothing but get carpet cost అన్నమాట. ఇలా మనం 2 మెథడ్స్ యాడ్ చేసినాం. దెన్ ఇంకొక మెథడ్ యాడ్ చేయమన్నారు, get total cost అని. Get total cost should be nothing but fencing cost plus carpet cost. So అందుకోసం I will simply say double get total cost equal to return of get fencing cost plus get carpet cost. As you can see here, we are calling one method inside one more method. ఆ మెథడ్ లోపల ఇంకొక మెథడ్ కాల్ చేస్తున్నాం. సో గెట్ టోటల్ కాస్ట్లో యూఆర్ కాలింగ్ గెట్ ఫెన్సింగ్ కాస్ట్. గెట్ ఫెన్సింగ్ కాస్ట్లో యూఆర్ కాలింగ్ పెరిమీటర్. ఆ గెట్ పెరిమీటర్లో యూఆర్ యూజింగ్ ది మెంబర్ వేరియబుల్స్ అనమాట. సో ఇలాగా ఒకదాని లోపల ఒకటి అలా ఎన్ని లెవెల్స్లో అయినా కాల్ చేసుకోవచ్చు. సిమిలర్గా గెట్ కార్పెట్ కాస్ట్లో కూడా గెట్ ఏరియా అంటున్నాం. గెట్ ఏరియాలో యూఆర్ యూజింగ్ ది మెంబర్ వేరియబుల్స్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డిఫైన్ క్లాసెస్ అండ్ రీయూజ్ ది కోడ్ అనమాట. ఇది ఒకదాంట్లో ఒకటి కాల్ చేసుకోవడం వల్ల కోడ్ డూప్లికేషన్ తగ్గించుకోవచ్చు అండ్ ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసింది ఎన్నిసార్లు అయినా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న లాస్ట్ థింగ్ టు ట్రై వచ్చేసి మనం క్రియేట్ చేసిన గెట్ ఫెన్సింగ్ కాస్ట్, గెట్ కార్పెట్ కాస్ట్ అండ్ గెట్ టోటల్ కాస్ట్ మెథడ్స్ని మెయిన్ మెథడ్లో కాల్ చేసి దాని వాల్యూస్ని ప్రింట్ చేయడం. ముందుగా దానికి కన్స్ట్రక్టర్కి మనం ఫెన్సింగ్ కాస్ట్ కార్పెట్ కాస్ట్ పంపించాలి కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ పంపిస్తాం. సో లెట్స్ అజ్యూమ్ దట్ ఫెన్సింగ్ కాస్ట్ ఈజ్ లైక్ 20 rupees per meter అండ్ కార్పెట్ కాస్ట్ ఈజ్ 250 per meter square. పెరిమీటర్ ఏమో మీటర్ యూనిట్, వెరాజ్ ఏరియా ఇట్స్ మీటర్ స్క్వేర్ అనమాట. సో అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ ది కాస్ట్ ఫర్ ఇట్. ఆ వాల్యూస్ ప్రింట్ చేయడానికి ఐ విల్ సింప్లీ పుట్ అడిషనల్ printlns. ఫెన్సింగ్ కాస్ట్ ఈక్వల్ టు గెట్ ఫెన్సింగ్ కాస్ట్, కార్పెట్ కాస్ట్ ఈక్వల్ టు గెట్ కార్పెట్ కాస్ట్, టోటల్ కాస్ట్ ఈక్వల్ టు గెట్ టోటల్ కాస్ట్. ఇప్పుడు మనం కంపైల్ చేసి రన్ చేస్తే వీ షుడ్ గెట్ దోస్ వాల్యూస్ అనమాట. As you can see, it is printing the fencing cost and carpet cost. Fencing cost is 30 into fencing cost, that is 20, that is 600. Whereas total carpet cost is 50 into 250, that is 12,500. ఆ రెండు యాడ్ చేస్తే 13,100. ఈ రెక్టాంగిల్ లాగానే ఇంకొన్ని షేప్ క్లాసెస్ క్రియేట్ చేసి అవి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ సర్కిల్ ఇలా 3 క్లాసెస్ క్రియేట్ చేస్తే ఒక్కొక్క దాని పారామీటర్స్ బట్టి రెక్టాంగిల్కి లెంత్ బ్రెడ్త్ ఉంటుంది, స్క్వేర్కి ఏమో ఓన్లీ సైడ్ ఉంటుంది. లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు సేమ్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ as సైడ్. అండ్ సర్కిల్కి యూ హ్యావ్ రేడియస్ అనమాట. సో అందుకోసం వీఆర్ క్రియేటింగ్ 3 క్లాసెస్ డిపెండింగ్ అపాన్ దర్ పారామీటర్స్. రెక్టాంగిల్ ఇంతకుముందు చూసినాము లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ వీఆర్ ఇనిషియలైజింగ్ దోస్ వాల్యూస్. అండ్ ఇక్కడ ఓన్లీ గెట్ ఏరియా అనే మెథడ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాను, గెట్ పెరిమీటర్ లేదు. సిమిలర్గా స్క్వేర్ కూడా ఐ హ్యావ్ డబుల్ సైడ్ ఒకటే ఉంటుంది కాబట్టి స్క్వేర్కి ఐ పుట్ ఓన్లీ 1 parameter అండ్ ది కన్స్ట్రక్టర్. అండ్ ఏరియా ఫర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ ఇంటూ సైడ్. సో దట్ ఈస్ వాట్ ఐ క్రియేటెడ్ ఇన్ ది గెట్ ఏరియా మెథడ్. సిమిలర్గా సర్కిల్కి వచ్చేసి రేడియస్ ఈస్ ది పారామీటర్ ఆర్ ది మెంబర్ వేరియబుల్. తర్వాత దిస్ డాట్ రేడియస్ ఈక్వల్ టు రేడియస్ అనే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసినాం. గెట్ ఏరియా ఇస్ నథింగ్ బట్ పై ఇంటూ రేడియస్ పై ఆర్ స్క్వేర్ కదా. పై వాల్యూ 22/7 తీసుకున్నాం. 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్, దట్ ఈస్ ది రేడియస్ ఇంటూ రేడియస్. ఇలాగ సర్కిల్ని క్రియేట్ చేసినాం. సో ఇలా 3 షేప్స్ క్లాసెస్ని క్రియేట్ చేసిన దాన్ని ఉపయోగించుకొని మనం లార్జెస్ట్ షేప్ కనుక్కుందాం. ఈ హౌ డు వి గెట్ లార్జెస్ట్ ఏరియా షేప్. సో అందుకోసం రెక్టాంగిల్ length is 10 and breadth is 4 అంటున్నాను. ఫర్ స్క్వేర్ ద సైడ్ is 7, whereas for circle it is 3.5 is the radius. So if I print the values, rectangle area and square area and circle area, I am printing it. తర్వాత ఏం చేస్తున్నామంటే ఇఫ్ కండిషన్లో ఇఫ్ రెక్టాంగిల్ ఏరియా is greater than circle area
అండ్ రెక్టాంగిల్ ఏరియా ఈజ్ గ్రేటర్ దాన్ స్క్వేర్ ఏరియా. రెండిటికంటే పెద్దదైతే రెక్టాంగిల్ హ్యాస్ ది లార్జెస్ట్ ఏరియా అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ స్క్వేర్ అలా కాకుండా ఉంటే దెన్ యూ జస్ట్ హ్యావ్ టు చెక్ ఇఫ్ స్క్వేర్ ఏరియా ఈజ్ గ్రేటర్ దాన్ సర్కిల్ ఏరియా దెన్ స్క్వేర్ హ్యాస్ ది లార్జెస్ట్ ఏరియా. లేదు అంటే ఈ రెండు కాకపోతే ఆటోమేటిక్గా సర్కిల్ హ్యాస్ ది లార్జెస్ట్ ఏరియా అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ది వేరియస్ షేప్స్ టు ప్రింట్ ది areas and then find what has the largest area. దీని అవుట్పుట్ వచ్చేసి మనకి సిన్స్ రెక్టాంగిల్ ఇస్ 10 and 4 దాని ఏరియా వచ్చేసి 40 దట్ ఈస్ గాట్ ప్రింటెడ్ హియర్. whereas square the side is 7 into 7 is 49 and for circle it is radius is nothing but 3.5. so when you calculate you will get a value of 38.5. సో వీటిల్లో అన్నిటికంటే లార్జెస్ట్ వచ్చేసి స్క్వేర్. సో ఇట్ ప్రింట్స్ స్క్వేర్ హ్యాస్ ది లార్జెస్ట్ ఏరియా. ఇక్కడ కొన్ని థింగ్స్ టు ట్రై ఉన్నాయి, అవి ట్రై చేసి చూడండి. ఫస్ట్ థింగ్ టు ట్రై వచ్చేసి మనం ఇప్పుడు ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, అలా కాకుండా రెక్టాంగిల్కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సర్కిల్కి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి వేరే లెంత్ అండ్ బ్రెడ్త్ వేరే రేడియస్ ఇచ్చి వాటిల్లో గ్రేటెస్ట్ ఏరియా ఉన్న షేప్ని కనుక్కొని ప్రింట్ చేయడం ట్రై చేయండి. అప్పుడు మీకు ఏం చేయాలి, యూ హ్యావ్ 5 ఆబ్జెక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 3 you'll have 5 ఆబ్జెక్ట్స్. ఆ 5 ఆబ్జెక్ట్స్ని ఇలా ఇఫ్ కండిషన్స్ ఉపయోగించుకొని కంపేర్ చేసి ప్రింట్ చేసి చూడండి. దట్ విల్ బికమ్ ఏ బిట్ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం ఫ్యూచర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ థింగ్ టు ట్రై వచ్చేసి ఇక్కడ ప్రతి క్లాస్లో గెట్ ఏరియా మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాము, గెట్ పెరిమీటర్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. మీరేం చేస్తారంటే గెట్ పెరిమీటర్ అనే మెథడ్ రెక్టాంగిల్లో స్క్వేర్లో సర్కిల్లో ఇంప్లిమెంట్ చేయండి. మీకు తెలుసు కదా రెక్టాంగిల్ పెరిమీటర్ ఈజ్ నథింగ్ బట్ 2 into length plus breadth, whereas square it is 4 into side and for circle it is 2 pi r. 2 pi assume that it is 22/7 and radius is anyway there. అలా పెరిమీటర్స్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఫైండ్ ది షేప్ విచ్ హ్యాస్ ది లార్జెస్ట్ పెరిమీటర్ ఆర్ గ్రేటెస్ట్ పెరిమీటర్ ఉన్న షేప్ కనుక్కొని దాన్ని ప్రింట్ చేసి చూడండి. మనం ఈ వీడియోలో షేప్స్కి సంబంధించిన వేరియస్ క్లాసెస్ చూస్తున్నాము. వాటి ఏరియా పెరిమీటర్ ఎట్లా కనుక్కోవచ్చు రెక్టాంగిల్కి, అలానే వేరియస్ అదర్ షేప్స్ లైక్ సర్కిల్ అండ్ స్క్వేర్ది దాని ఏరియా ఎలా కనుక్కోవచ్చు, ఆ వాల్యూస్ని ఏరియాస్ని కంపేర్ చేసి లార్జెస్ట్ షేప్ ఎలా కనుక్కోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూసినాము. కొన్ని థింగ్స్ టు ట్రై కూడా డిస్కస్ చేసినాం. మనం నెక్స్ట్ వీడియోలో ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి లైక్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ మూవీ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, డ్రామా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ అండ్ సర్కస్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, వీటికి క్లాసెస్ డిఫైన్ చేస్తే ఆ వాల్యూస్ని ప్రింట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.